సామాన్యముగా వీర్, రామ్ ఇద్దరూ పక్కపక్కనే ఇళ్లల్లో ఉండేవారు. రామ్, వ్యాపారం కోసం బయట ఊరికి వెళ్ళి చాలా రోజుల తర్వాత తిరిగొచ్చావు. ఎలా ఉన్నావు? ఆ తర్వాత నీ ప్రయాణం ఎలా సాగింది? నేను బాగున్నాను మిత్రమా. నా ప్రయాణం కూడా బాగా సాగింది. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత ఓ చిన్న విషయంలో వాళ్ళిద్దరి మధ్య సమస్య తలెత్తింది. నీ మీదే తప్పుందని నేను చెప్తున్నాను కదా. లేదు, దానికి నువ్వే బాధ్యుడివి. వాళ్ళిద్దరూ ఎంతో భయంకరంగా గొడవపడ్డారు. వాళ్ల చుట్టూ జనం మూగారు. హఠాత్తుగా వాళ్ళొక గొంతు విన్నారు. వాళ్ళు విన్నది మారువేషంలో వచ్చిన మహారాజు గారి గొంతు. ఏం జరిగింది? ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? చెప్పండి. నువ్వెవరవయ్యా? నేను పక్క ఊరి వాణ్ణి. మీ గ్రామం గుండానే మా ఊరికి నేను వెళుతూ ఉన్నాను. మీ ఇద్దరు గొడవ పట్టం నేను చూశాను. విషయం తెలుసుకుందామని ఆగాను. ఏం జరిగిందంటే? జరిగిందంతా వీర్ అతనితో చెప్పాడు. ఓ, ఇంతేనా? దీనికి నేనే తీర్పు చెప్తాను. మారువేషంలో ఉన్న ఆ మహారాజు తీర్పును చెప్పారు. మీ తీర్పుని నేను అంగీకరించను. మా వ్యవహారం తీర్చలేనిది. దీన్ని ఓ గ్రామస్థుడు తీర్చలేడు. నువ్వు నీ దారి చూసుకో. సరే, మాట్లాడి ప్రయోజనం లేదు. మనం మహారాజా దగ్గరికి వెళ్దాం. సరే, రేపే అక్కడికి వెళ్దాం. మరునాడు రామ్, వీర్ మహారాజు వద్దకు వెళ్లారు. రాజసభలో మీ సమస్య ఏమిటో చెప్పండి. ఇద్దరూ తమ వాదాలను ముందుంచారు. తీర్పు ఇదే. మహారాజు ఆ ముందు రోజు మారువేషంలో ఉన్నప్పుడు చెప్పిన తీర్పునే చెప్పారు. ఎంత అద్భుతమైన తీర్పు! ఈ తీర్పుని అంగీకరిస్తున్నాను మహారాజా. కానీ నిన్న ఒక గ్రామస్తుడు ఇదే చెప్తే మీరు ఒప్పుకోలేదని నేను విన్నానే. దానికి కారణమేమిటో నేను తెలుసుకోవచ్చా? అది ఏమిటంటే మహారాజా. ఉండు, నేను చెప్తాను. నిన్న సాధారణ మనిషి చెప్పినందువల్ల మీరు ఒప్పుకోలేదు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఒకడు చూడటానికి మామూలుగా కనిపిస్తాడు, కానీ అతనికి అనుభవము, జ్ఞానము తప్పకుండా ఉండి ఉంటాయి. అందుకని తక్కువ అంచనా వేయకూడదు. నేను నా తప్పుని తెలుసుకున్నాను మహారాజా. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. నన్ను క్షమించండి. డిస్గైస్, మారువేషంలో ఉండుట. వర్డిక్ట్, తీర్పు. పెసెంట్, గ్రామస్థుడు.